సిరేపేయట వీళ్ళకి. ఏమని? క్రీస్తు గురించి బ్రతకడానికి ఈ కొరడా దెబ్బలు ఒక లెక్క అన్నారట. క్రీస్తు గురించి బ్రతుకుతున్నప్పుడు ఈ రాళ్ళు దెబ్బలు ఒక లెక్క, క్రీస్తు గురించి బ్రతుకుతున్నప్పుడు ఈ శ్రమలు ఎందుకు ఒక లెక్క, ఇవి చులకనైనవి. మరి ఏది బాగా పట్టించి చేసుకుంటున్నావు నువ్వు అని అడిగితే, నా దేవుని మాటలు నాకు అవసరం, అవి నాకు బాగా కావాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను తెలుసా? దేవుని మాటలు మనకు జీవాన్ని ఇచ్చేవి, దేవుని మాటలు మనల్ని ఇచ్చే జీవాన్ని తీసుకెళ్ళి ఇలాంటి విషయాల్లో ఎలాంటి ఆటంకాలున్నా, ఏ పరిస్థితులున్నా దేవుని సన్నిధిలోనికి ఉచ్చుని దేవుని మాటలు వినే స్వభావం మన దగ్గర ఉండాలి. అది కష్టమైన, కన్నీలైన, అవమానమైన, నిందైన, బాధైన, ఎలాంటి పరిస్థితి అయినా ఆయన సన్నిధిలో కూర్చున్నామంటే జాగ్రత్తగా వాక్యాన్ని విని దాన్ని మైండ్లోకి ఎప్పుడైతే మనం ఎక్కించుకుని హృదయం అనే పలక మీద రాసుకున్నామో క్రీస్తు గురించి కసిగా బ్రతకాలని కొన్ని ఆలోచన ఉంటుంది. లేదా శరీర బలహీనతల్ని చుట్టుముట్టేస్తే, నీ బాహ్య పురుషుని కృంగదీసేస్తే, అప్పుడు బాహ్య పురుషుడే కృంగిపోయిన విషయంలో ఆత్మ కూడా దానికి సపోర్ట్ చేసింది అనుకోని మీరు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది.